గణతంత్ర దినోత్సవానికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరిగ్గా 77 సంవత్సరాల క్రితం భారతదేశం ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇవాళ ఉన్న స్వరూపంలో భారతదేశం ఆ రోజు లేదు. దాదాపు 670 సంస్థానాలుగా రాజుల పాలనలో, రాచరిక పాలనలో, జమీందారీ పాలనలో భారతదేశం లేదు. సమైక్యంగా భారతదేశానికి ఒక రూపురేఖలు లేనటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యం అనే మాటకి అర్థం కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉండేది. మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళ పాలన పరిపాలన తర్వాత మొట్టమొదటిసారిగా మనకి స్వతంత్రం కావాలి, సంపూర్ణ స్వరాజ్యం ఏర్పరచుకోవాలన్నటువంటి ఆలోచన ఇండిపెండెంట్ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత దాదాపు 70 సంవత్సరాల తర్వాత, అంటే 1930లో ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ స్వతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి ఆ సంఘటన 1930లో దేశానికి సంపూర్ణమైనటువంటి స్వరాజ్యం ఇవ్వాల్సిందే అనే నినాదాన్ని మొట్టమొదటిసారిగా లేవనెత్తారు. ఆ తర్వాత అనేటువంటి అనేక పరిణామాలు జరిగాయి. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏర్పాటైంది. ఏఓక్యూ అని ఒక భారతీయుడు కాని వ్యక్తి ఆ సంస్థను స్థాపించాడు. ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రాజకీయ వ్యవస్థలు ఏర్పాటయ్యి కాంగ్రెస్తో కలిసి ఆ రోజు సమైక్యంగా స్వతంత్రం కోసం పోరాటాలు చేశారు. ఆ పోరాటంలో నుంచే 1930లో సంపూర్ణ స్వరాజ్ అనే నినాదం ఐక్యంగా దేశంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా నిలదీసింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల్లో 1919లో మహాత్మా గాంధీ గారు భారతదేశానికి రావడం, ఈ ఇండిపెండెంట్ మూమెంట్ని వారు లీడ్ చేయడం, ఆ క్రమంలో మనకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చిందన్న సంగతి మనందరికీ తెలిసింది. దీనిలో ఎంతోమంది మహానుభావులు స్వతంత్రం కోసం పోరాటాలు చేశారు. అనేక మంది ప్రాణ త్యాగాలు చేశారు. ఆ పేర్లన్నీ కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మళ్ళీ దొరికినాయి. 47లో వచ్చినటువంటి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అంటూ లేదు. దేశంలో పరిపాలన బ్రిటిష్ వాళ్ళ నుంచి పరిపాలన మారింది, కానీ పరిపాలనా వ్యవస్థలు మారలేదు. అలాంటి పరిపాలనా వ్యవస్థలని తయారు చేసుకోవడానికి చాలామంది నిష్ణాతులైనటువంటి పెద్దల్ని, అనుభవజ్ఞులైనటువంటి మేధావుల్ని, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రాజ్యాంగాలని చదివినటువంటి నిపుణులని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకుని రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఒక డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేసుకుని దానికి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో సుదీర్ఘంగా 2.5-3 సంవత్సరాలు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాల్ని అధ్యయనం చేసిన తర్వాత ఒక బ్రహ్మాండమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు డ్రాఫ్టింగ్ కమిటీ మొత్తం కూడా. దానికి సుదీర్ఘంగా కష్టపడి రేగోళ్ళు పనిచేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆ తర్వాత 1950 జనవరి 26న మన రాజ్యాంగం మనకు అమల్లోకి వచ్చింది. అదే గణతంత్ర దినోత్సవంగా ఇవాళ మనం పేర్కొన్నాం. అంటే సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలనా విధానం జరగాలి. దానిలో 3 ప్రధానంగా భాగాలుగా దేశ పరిపాలనా వ్యవస్థని పేర్కొనడం జరిగింది. 1 లెజిస్లేటివ్ పవర్, 2 బ్యూరోక్రసీ, 3 జ్యుడిషియల్. ఈ 3 విధానాలతోటే సంపూర్ణంగా రాజ్యాంగం మొత్తం అమలు చేసే ప్రక్రియలో ప్రజాస్వామ్యంలో ఇవాళ భాగస్వామ్యమైంది. దానిలో భాగంగానే సుదీర్ఘంగా ఈ 77 సంవత్సరాలు బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. ఈ 76 గడిచినటువంటి 76 సంవత్సరాలలో ఈ దేశం అనేక రంగాలలో పురోభివృద్ధి సాధించింది. దానికి నిజంగా ప్రాణాలకు చెందినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. స్వతంత్ర పోరాటాన్ని గాంధీ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు చాలామంది
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అనేక మంది మేధావులు చేసినటువంటి ఆలోచన క్రమాల్లోనే దేశ పరిపాలనా వ్యవస్థను కూడా రూపాంతరం చెందింది. రాజ్యాంగానికి అనుగుణంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిపాలనా వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అందరం కూడా భాగస్వాములు అయ్యాం. ఇలాంటి ప్రవర్తన కార్యక్రమం సుఖ సంతోషాలతోటి దేశ ప్రజలు ప్రపంచ ఆలోచనలకు అనుగుణంగా భారతదేశం కూడా అభివృద్ధి చెందాలి మన ఆలోచనతోటే ఇవాళ పరిపాలనా వ్యవస్థ బ్రహ్మాండంగా జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కానీ ఏ మంచి ఆలోచనలతో అయితే రాజ్యాంగం ఏర్పాటు చేయబడిందో ఆ ఫలాలు ఇంకా అణచివేతకుడైనటువంటి ప్రజానీకానికి అందటం లేదన్నటువంటి ఆలోచన ఈ దేశ రాజకీయ వ్యవస్థలో బలంగా వెలువరుకుంది. వాడు అందువల్ల దీనిలో మనం అందరం కూడా భాగస్వాములు అవుతున్నాం. దేశ అభివృద్ధిలో 1947, 1950 నుంచి జరిగినటువంటి 77 సంవత్సరాల కాలాల్లో ఎంతో గణనీయమైనటువంటి అభివృద్ధి భారతదేశం సాధించింది. ఇవాళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా, ఎకానమీలో ఒక బ్రహ్మాండమైనటువంటి దేశంగా ముందడుగు వేస్తూ ప్రపంచంలోనూ 2వ, 3వ శక్తిగా రాబోయే రోజుల్లో ఎదిగే క్రమంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారు. ఇందుకు చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఒక బలమైనటువంటి ప్రపంచంలోనే ఒక మంచి ఆర్థిక శక్తిగా ఎదిగే క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ భాగస్వాములు కావాలని, ఆ క్రమంలోనే మన రాష్ట్రం కూడా రాబోయే రోజుల్లో మంచి మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని కాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి పిలిచేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. యొక్క గణతంత్ర